నమస్తే అండి. ఏసీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సిన వీడియో అండి. ఇక్కడ ఉన్న ఏసీ అనేది పేలిపోవడం జరిగిందండి. ఏసీ పేలుడు జరగడానికి గల ప్రధాన కారణాలు మరియు దాన్ని నివారించడానికి ఉత్తమమైన పద్ధతులు. ఏసీ పేలినప్పుడు గది మొత్తం మసిపట్టి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం. ఏసీ లోపల ఉండే ఎయిర్ ఫిల్టర్లతో ధూళి పేరుకుపోతే గాలి సరిగ్గా ఆడక కంప్రెసర్పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి 2-3 వారాలకు ఒకసారి ఫిల్టర్లు శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి కనీసం 2-3 సార్లు, ముఖ్యంగా ఎండాకాలం ప్రారంభానికి ముందు నిపుణులైన టెక్నీషియన్ చేత గ్యాస్ లీకేజీలు, వైరింగ్ మరియు కంప్రెసర్ కండిషన్ తనిఖీ చేయించాలి. కరెంటు వోల్టేజ్ పెరగడం లేదా తగ్గడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికోసం మంచి క్వాలిటీ ఉన్న వోల్టేజ్ స్టెబిలైజర్ను తప్పనిసరిగా వాడాలి. ఏసీ కోసం ఉపయోగించే వైర్లు మరియు స్విచ్లు ఎంసీబీ సరైన సామర్థ్యం కలిగి ఉండాలి. తక్కువ క్వాలిటీ వైర్లు వేడెక్కి కాలిపోయే అవకాశం ఉంటుంది. ఏసీని రోజంతా ఆపకుండా నడపకూడదు. కొన్ని గంటలు వాడిన తర్వాత కంప్రెసర్ చల్లబడడానికి కొద్దిసేపు బ్రేక్ ఇవ్వడం మంచిది. బయట ఉండే ఏసీ యూనిట్ చుట్టూ గాలి ధారాళంగా వీచేలా ఉండాలి. దానికి ఎండ నేరుగా తగలకుండా నీడ ఉండేలా చూసుకుంటే కంప్రెసర్ త్వరగా వేడెక్కదు. ఏసీ నుండి కూలింగ్ తగ్గినా లేదా వింత శబ్దాలు వస్తున్నా వెంటనే ఆపేయాలి. గ్యాస్ లీక్ అయ్యి కంప్రెసర్పై లోడ్ పడితే అది పేలిపోయే ప్రమాదం ఉంది. ఏసీని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి సర్వీసింగ్ చేయించడమే ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.